హాయ్ ఎవ్రీవన్. సో టుడే ఈ వీడియోలో మీకోసం వరల్డ్‌లో ఉన్న కొన్ని మేజర్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ గురించి చెప్పబోతున్నానండి. సో అవి ఎప్పుడు స్థాపించబడ్డాయి, వాటి హెడ్ క్వార్టర్స్ ఏంటి, వాటి యొక్క పర్పస్, పనితీరు ఏంటి చూద్దాం. సో వివరాల్లోకి వెళ్తే ఫస్ట్ వన్ యునైటెడ్ నేషన్స్ యుఎన్. సో దిస్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1945, హెడ్ క్వార్టర్స్ న్యూయార్క్ యుఎస్ఏ. పర్పస్ maintain international peace and security, promote cooperation among countries, protect human rights. సో ఇది ప్రపంచ శాంతిని కాపాడుకోవడం, దేశాల మధ్య స్నేహపూర్వక మరియు సహకార సంబంధాలను పెంపొందించడం, మానవ హక్కుల పట్ల గౌరవాన్ని పెంపొందించడం. సో ఇలాంటి అంశాలు ఈ ఆర్గనైజేషన్ కిందకి వస్తాయి. సో నెక్స్ట్ ఆర్గనైజేషన్ వచ్చేసి ద వరల్డ్ బ్యాంక్. సో ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1944, headquarters Washington DC, USA. Purpose provide loans to developing countries, reduce poverty, support development projects. సో ఇది ఆర్థికంగా వెనుకబడిన దేశాలకి ఆర్థిక సహాయం అందించడం, పేదరిక నిర్మూలనకు సహాయం చేయడం, సో అభివృద్ధి ప్రాజెక్టులో పెట్టుబడి పెట్టడానికి లోన్స్ అందించడం, ఇలాంటి అంశాలన్నీ ఈ సంస్థ కిందికి వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఆర్గనైజేషన్ International Monetary Fund, IMF. So this was established in 1944, headquarters Washington DC, USA. Purpose to achieve sustainable growth and prosperity for its 191 member countries, promoting international monetary cooperation, securing financial స్టెబిలిటీ. సో ఇది అంతర్జాతీయ ద్రవ్య స్థిరత్వం మరియు సహకారాన్ని ప్రోత్సహించడానికి ఎంతో దోహదపడుతుంది. ఆర్థిక సహాయం ఏదైతే 190 పైచిలుకు దేశాల చెల్లింపు సమతుల్యతలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న దేశాలకు తాత్కాలిక వనరులు అందించడం మొదలగునవి చేస్తుంది. సో నెక్స్ట్ ఆర్గనైజేషన్ వచ్చేసి మనకి WTO. సో ద వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్. సో ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1995, headquarters Geneva, Switzerland. Purpose it is the only global international organization managing the rules of trade between nations. సో అంతర్జాతీయ వాణిజ్య నిబంధనలను రూపొందించడం, వివాదాలను పరిష్కరించడం, దేశాల మధ్య సుంకాలు, వాటిపై ఉన్న నిబంధనలు, ఇలాంటి చర్చలకి ఇదొక వేదికగా నిలుస్తుంది. సో నెక్స్ట్ ఆర్గనైజేషన్ వచ్చేసి మనకి ICJ, International Court of Justice. So it was established in 1945 actually, but it's starting from it enforced from 1946. So headquarters Hague, Netherlands. Purpose settle legal disputes submitted by states in accordance with international law and gives advisory opinions on legal questions referred by UN organs. సో ఇది సభ్య దేశాల మధ్య వివాదాలను అంతర్జాతీయ చట్టాల ప్రకారం పరిష్కరిస్తుంది మరియు ఐక్యరాజ్య సమితి యొక్క సంస్థల యొక్క వాటికి సలహాలను ఇస్తుంది. సో నెక్స్ట్ ఆర్గనైజేషన్ యునెస్కో. సో యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్. సో ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1945, headquarters Paris, France. Purpose to build world peace security by fostering international cooperation in education, సైన్స్, కల్చర్ అండ్ కమ్యూనికేషన్. సో ఇది విద్య, విజ్ఞాన శాస్త్రం మరియు సాంస్కృతిక రంగాలను అంతర్జాతీయ సహకారం ద్వారా ప్రపంచ శాంతిని మరియు భద్రతను పెంపొందించడం, మానవ హక్కులు, ప్రాథమిక స్వేచ్ఛ మరియు సాంస్కృతిక వారసత్వ సంరక్షణ కోసం పనిచేస్తుంది. సో నెక్స్ట్ ఆర్గనైజేషన్ యునిసెఫ్, యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఎమర్జెన్సీ ఫండ్. సో ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1946, headquarters Newark, USA. Purpose to protect the rights, health and well-being of every child, particularly the most disadvantaged and those in emergency situations across more than 190 countries. సో 190కి పైగా దేశాలలోని పిల్లల ఆరోగ్యం, విద్య, పోషకాహారం మరియు రక్షణ కోసం కృషి చేస్తుంది. సో ఆయా దేశాల ఎమర్జెన్సీ సమయంలో సహకారం మరియు సహాయం, వ్యాధి నిరోధక టీకాలు, హక్కుల పరిరక్షణ, సో ఇలాంటి అంశాలన్నీ ఈ సంస్థ చూసుకుంటుంది. సో నెక్స్ట్ ఆర్గనైజేషన్ వచ్చేసి FAO. సో ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్. సో ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1945, headquarters Rome,
Italy. Purpose: achieving global food security, reducing hunger, and ensuring regular access to న్యూట్రిషియస్ ఫుడ్. సో ఇది ప్రపంచ ఆహార భద్రతను సాధించడం, ఆకలిని నిర్మూలించడం మరియు అధిక నాణ్యత గల ఆహారాన్ని క్రమం తప్పకుండా పొందేలా చూడడం కోసం ఈ ఆర్గనైజేషన్ ఏర్పాటు చేయబడింది. సో దీని 4 మెయిన్ లక్ష్యాలు వచ్చేసి మెరుగైన ఉత్పత్తి, మెరుగైన పోషకాహారం, మెరుగైన పర్యావరణం మరియు మెరుగైన జీవితం. So next organization, WHO. So World Health Organization. This was established in 1948. Headquarters Geneva, Switzerland. Purpose: to promote health, keep the world safe, and serve the vulnerable, ensuring everyone can attain the highest possible level of health. సో ఇది ప్రపంచ ప్రజలందరికీ అత్యుత్తమ ఆరోగ్య సదుపాయాలను అందించడం, అలాగే ఆరోగ్యకరమైన జీవన ప్రమాణాలను పెంపొందించడం, ప్రపంచాన్ని ఆరోగ్యంగా ఉంచడం మరియు ఆరోగ్య అత్యవసర పరిస్థితులను ఎదుర్కోవడం మొదలగునవి WHO యొక్క ప్రధాన ఉద్దేశం. సో ఇదండి కొన్ని మేజర్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ యొక్క వివరాలు. సో ఈ వీడియో మీకు పిల్లలకి చాలా యూస్ఫుల్ అవుతుందని నమ్ముతున్నాను. సో ఈ వీడియో నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను మీ స్వాతి.